తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలపై సర్వోన్నత న్యాయస్థానం వరుసగా ప్రశ్నలు సంధించింది. ఇంకెంతకాలం ఇంటరాగేషన్ కొనసాగిస్తారు, ఇప్పటి వరకు దర్యాప్తుతో ఏం సాధించారు అంటూ ధర్మాసనం తీవ్ర స్వరంతో నిలదీసింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుకున్న అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణను పొడిగిస్తూ ఇంటరాగేషన్ను త్వరగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు గత పరిణామాలను గుర్తు చేస్తూ గత మే నెల నుంచే ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించామని, ఇప్పటికే 2 వారాల కస్టడీ కూడా అనుమతించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దర్యాప్తు సంస్థల ఉద్దేశం నెరవేరిందా లేదా ఇంకా ఏం కావాలి అని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు కోర్టు అసంతృప్తిని స్పష్టంగా తెలియజేశాయి. కేసు దర్యాప్తును దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 142 కింద తమ అధికారులను వినియోగించామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మధ్యంతర రక్షణ ఉందని, నిందితుణ్ణి పిలవకూడదని అర్థం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవసరమైనప్పుడు మళ్లీ పిలిచి విచారించే పూర్తి స్వేచ్ఛ దర్యాప్తు సంస్థలకుందని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తారని ధర్మాసనం విశ్వాసం వ్యక్తం చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీవ్ర వాదనలు వినిపించారు. కస్టడీలో పెట్టాల్సిన వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణపై సందేహం వ్యక్తం చేశారు. అయితే ఉభయ పక్షాల వాదనలు విన్న కోర్టు ప్రభాకర్ రావుకున్న రక్షణను పొడిగిస్తూ మార్చి 10వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఈలోపు దర్యాప్తులో సాధించిన పురోగతిని కోర్టుకు వివరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.